అందరికీ నమస్కారం అండి. ఈరోజు జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1కి సంబంధించి నిన్నటితో కరెక్షన్ ఏదైతే ఇచ్చారో 26, 27న అది కూడా కంప్లీట్ అయిపోయింది. చాలా వరకు కూడా కరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కరెక్షన్ చేసుకున్నారు. ఇప్పుడు మనము ఎవరైతే కరెక్షన్ చేసుకున్న వాళ్ళు, చేసుకోలేని వాళ్ళు కూడా మనము జేఈఈ వెబ్సైట్లో అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి క్యాండిడేట్ యాక్టివిటీ అని ఉంటుంది. అక్కడ డౌన్లోడ్ కన్ఫర్మేషన్ పేజ్ ఫర్ జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1 అని ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు మీ కన్ఫర్మేషన్ పేజ్ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ కన్ఫర్మేషన్ పేజ్ డౌన్లోడ్ చేసుకోవడానికి అక్కడ మీరు కన్ఫర్మేషన్ పేజ్ని క్లిక్ చేయగానే అప్లికేషన్ నెంబర్ అడుగుతుంది. మీ అప్లికేషన్ నెంబర్ని, మీ పాస్వర్డ్ని ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ అయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆ అప్లికేషన్ అప్ టు రేపొద్దున మీరు ఏదైతే మీ ర్యాంక్ వచ్చిన తర్వాత అడ్మిషన్ నాటి వరకు కూడా ఇది పనిచేస్తుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఏదైతే ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ చేసుకొని కరెక్షన్స్ చేసుకొని ఇప్పుడు ఫైనల్గా ఆ కరెక్షన్స్లో చాలామంది ఇంకా మేము కరెక్షన్ చేసుకున్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయండి, రిజెక్ట్ అయింది అన్న వాళ్ళు కూడా ఒకసారి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఏం చేయాలో ఫర్దర్ ప్రాసెస్ కూడా చూసుకోండి. దాని ద్వారా మీరు జేఈఈ మెయిన్స్ 2025 సెషన్ 1 ఎగ్జామ్ మిస్ అవ్వకుండా ఉంటారు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఏదైతే ఈ అప్లికేషన్ ఫామ్ని, కన్ఫర్మేషన్ అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకుంటారో ఆ అప్లికేషన్ ఫామ్ను కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకుంటారని ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఫర్దర్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు ఏదైతే ఇప్పటి వరకు ఈ కరెక్షన్ డేట్ అయిపోయిందో నెక్స్ట్ మనకి ఇంకా జనవరి 1st వీక్లోని ఈ యొక్క మనకి జేఈఈ మెయిన్స్కి సంబంధించి సిటీ ఇంటిమేషన్ స్లిప్ మాత్రం ఒకటి వస్తుంది. ఆ ఇంటిమేషన్ తర్వాత మనకి ఎగ్జామ్స్ 3 డేస్ ఉందనగా అడ్మిట్ కార్డు కూడా వస్తుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా సీరియస్గా ప్రిపేర్ కండి. మరి ఇప్పటితోటి సెషన్ 1కి సంబంధించి అంత ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ ప్రిపరేషన్ మీదే కాన్సన్ట్రేషన్ చేసి బెస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటారని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ చెప్తూ మీ అందరికీ కూడా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.